Coming to your personal, how is life going on? There is so many up and downs are there. You're happy now, it seems. Yes. So ela undi life? చాలా బాగుంది. ఐఎమ్ వెరీ అట్ అ వెరీ గుడ్ ప్లేస్ మెంటలీ, ఎమోషనలీ, ప్రొఫెషనలీ. సో ఎస్, నేను కూడా అంతే. నేను ఇప్పుడు చెప్పినంటే ఐ థింక్ లైఫ్ ఇస్ అ బ్యాలెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. సిచ్యువేషన్స్ అనేవి వస్తుంటాయి వెళ్తాయి. గుడ్ టైమ్స్ వచ్చేటప్పుడు ఎందుకు వచ్చాయని అడగాం కదా. ఎస్, ట్రూ. వచ్చింది నేను ఎంజాయ్ చేస్తాం. బ్యాడ్ టైమ్స్ వచ్చేటప్పుడు కూడా వచ్చింది అంతే. నథింగ్ ఇస్ పర్మనెంట్. ఈవెన్ దిస్, అది ఇప్పుడు కరోనా కూడా వచ్చింది, 3 waves కి అయిపోయింది, వెళ్తుంది కదా. ఎవ్రీథింగ్ కమ్స్ అండ్ గోస్. ఇట్ ఈస్ హౌ వి రియాక్ట్ అండ్ రిసీవ్ is what matters. ఒకటి వచ్చిందా, దానికి మనం ఎలా రియాక్ట్ అవుతాం, ఆ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, దాన్ని బట్టి మన లైఫ్ ఉంటుంది. ఇట్ ఈస్ అ రిజల్ట్ ఆఫ్ దట్, అవర్ రిసెప్షన్ అండ్ రియాక్షన్ టు థింగ్స్. సో ఇఫ్ యూ రిసీవ్ ఇట్ ఇన్ అ వెరీ గుడ్ వే అండ్ టేక్ గుడ్ అవుట్ ఆఫ్ ఇట్, ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ టు గ్రో. So I think every factor in my life, good and bad, is not really, నేను good and bad అని కూడా పిలువను. They were just experiences from which I learned and grew as an actor, as a human. It has contributed in who I am right now. ఇప్పుడు నేను ఉన్న దాంట్లో నా లైఫ్ లో వచ్చిన ప్రతి మనిషి, ప్రతి ఈవెంట్, ప్రతి ఒక్క నిమిషం కూడా, నేను ఫ్రీగా కూర్చున్న ఒక నిమిషం కూడా has contributed in my personality. When I'm sitting free, it gives me that moment to realize something else. So even that free sitting has contributed. So I'm grateful for the journey, and I think it is every incident, event is an opportunity for a human to become a better person. Yes. ante oka కంపల్సరీ ఒక పెయిన్ వచ్చినా, బ్యాడ్ అయినా గుడ్ అయినా, కంపల్సరీ దానికి ఆపోజిట్ ఉంటుంది. అండ్ ఒక పెయిన్ వచ్చిన తర్వాత మీకు, ఇఫ్ యూ గెట్ దట్ హార్డ్ ఎక్స్పీరియన్సెస్, ఈజ్ వెన్ యూ చెరిష్ ద గుడ్ ఎక్స్పీరియన్సెస్ అ లాట్ మోర్. మీకు ఆ విలువ తెలిసిపోతుంది. మంచితనాన్ని, మంచి మనుషులది, లేక మంచి ఒక ఎక్స్పీరియన్స్ ని ఎంతో మంచి ఫీలింగ్ వస్తుంది. సమ్ టైమ్స్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ గుడ్ టు ఎంజాయ్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ అ వెరీ బెటర్ వే. సూపర్, చాలా బాగా చెప్పారు.